హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని కంప్యూటర్స్ యొక్క క్లాస్ 2 అని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోలో మనం కంప్యూటర్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి టాపిక్లో అరౌండ్ 10-20% మాత్రమే మనకు తెలిసింది. మిగిలిందంతా కూడా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి డేటా కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. వీడియోని మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1 అవర్ పోతే పోయింది కానీ మీకు కాన్సెప్ట్ వస్తుంది. మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, మీరు క్వశ్చన్ అనేది వింటారు కానీ దాని యొక్క ప్రాసెస్ ఏంది అనేది మీకు అర్థం కాకపోవడం వల్ల ఎగ్జామ్లో మీ అదృష్టం కొద్దిగా యాజ్ స్టేజ్ క్వశ్చన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేయలేకపోతారు, మార్క్స్ మిస్ అయిపోతాయి. మీకు తెలుసు ఒక్క మార్క్ వాల్యూ ఏంటిదో, ఒక్క మార్క్ పోతే జాబ్ పోతుంది, ఒక్క మార్క్ వస్తే జాబ్ వచ్చిన సందర్భాలు ఎంతోమందికి ఉన్నాయి, అందులో మీరు కూడా ఉండొచ్చు. సో ఆ సిచ్యువేషన్ మళ్ళీ మీకు రిపీట్ కాకూడదు కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్ని స్టార్ట్ చేద్దాం. అండ్ అదేవిధంగా వీటన్నిటి ఒక డీటెయిల్ డేటా అనేది ఆల్రెడీ మీకు జనరల్ సైన్స్ యొక్క స్పెషల్ కోర్సులు ఇవ్వడం జరుగుతుంది కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్లాసెస్ ఆల్రెడీ మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఫిజిక్స్లో మాత్రం మనకు ఎలక్ట్రిసిటీ అనేటటువంటి టాపిక్ బ్యాలెన్స్ ఉంది, అది ఎగ్జామ్ ముందర వచ్చేస్తుంది. ఈరోజు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అదేవిధంగా కంప్యూటర్స్ అయిపోగానే ఎన్విరాన్మెంట్ డేటా వచ్చేస్తుంది. సో ఓకేనా. సో ఈ యొక్క టోటల్ డేటా మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఫినిష్ చేసేద్దాం, ఓకేనా. లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క కోర్స్ అనేది కేవలం 149 రూపీస్కి మీకు టోటల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటా అనేది వస్తుంది. 150+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ అండ్ అదేవిధంగా బేసిక్ థియరీ కోసం తెలుగు మీడియం క్యాండిడేట్స్కి వీడియో లెక్చర్స్ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కి పీడిఎఫ్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి క్లాసెస్ ఏదైతే ఉంటున్నాయో ఆ యొక్క క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు ప్రాక్టీస్ సెషన్ కింద కోర్సు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో అక్కడ నుంచి మీరు ఆ యొక్క డేటాను కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ర్యామ్ రిలేటెడ్ టు ద స్టోరేజ్ ఇన్ కంప్యూటర్? సో కంప్యూటర్లో ఉన్నటువంటి ర్యామ్ ఏమంటారు ఫ్రెండ్స్? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో మీరందరూ కూడా బేసిక్ కంప్యూటర్ టర్మినాలజీ ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో మనం డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం ఈ యొక్క వీడియో కూడా, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఏ CD ROM? సో CD ROM అంటే ఏంటి ఫ్రెండ్స్? CD ROM అనేది ఒక స్టోరేజ్ డివైస్. సో 1990స్లో బాగా హైలైట్ అయినటువంటి యొక్క CD ROMs అనేవి మనకు డేటాని ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్స్ని వాటిని ప్రొవైడ్ చేయడానికి దీన్ని ఉపయోగించే వాళ్ళు, ఎస్పెషల్లీ మనకు 5th జనరేషన్, ఓకేనా. 5th జనరేషన్ సంబంధించినటువంటి డేటా ఇది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టోరేజ్ డివైస్? ఈ కింద వాటిలో ఏ స్టోరేజ్ డివైస్ కాదు? హార్డ్ డిస్క్, ఫ్లాష్ డ్రైవ్, CD ROM, మోడెమ్. సో స్టోరేజ్ మోడెంలో మనకు ఉంటుందా ఫ్రెండ్స్? మోడెమ్ అనేది ఉండదు. అంటే మీరు అనుకోవచ్చు సార్ మోడెమ్ అనేది ఈ జనరేషన్ కదా అని. సో మోడెమ్ ఈ జనరేషన్ కాదు. మోడెమ్ అంటే యాక్చువల్గా రౌటర్ యొక్క పూర్వనామమే మోడెమ్. మోడెమ్ని తర్వాత మళ్ళీ మనకు కొత్తగా సిమ్ కార్డులు వేసుకునే మోడెమ్స్ రావడం వల్ల మనకు రౌటర్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు HP లింక్, TP లింక్ అనేటటువంటి రౌటర్స్ మనం వాడుతున్న BSNL రూటర్ అని. అయితే యాక్చువల్గా రౌటర్ యొక్క పూర్వనామం వచ్చేసి మోడెమ్. అండ్ అదేవిధంగా దాంట్లో ఇలాంటి స్టోరేజ్ ఏమైనా ఉంటుందా? అది ఏం చేస్తుంది? ఎనలాగ్ సిగ్నల్ని డిజిటల్ లాగా మారుస్తుంది. కాబట్టి ఇదే మీరు చేసే మిస్టేక్, ఇదే ఇక్కడనే మీకు మిస్టేక్ అవుతుంది, ఓకేనా. ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ వేర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఈజ్? సో ఎక్కడ మనకు కంప్యూటర్లో డేటా మరియు ఇన్స్ట్రక్షన్స్ రెండు కూడా లోడ్ అయి ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? మెమరీలో ఉంటాయి. ఎందుకంటే రిజిస్టర్స్, రేట్ ట్రైనర్స్ అండ్ అదేవిధంగా CPUలో మనకు డేటా ఉంటుంది, కానీ మెమరీలోనే కదా డేటా స్టోరేజ్ ఉండేది మెమరీలోనే కాబట్టి. అండ్ అదేవిధంగా మెమరీలోనే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెమీ కండక్టర్ హ్యాస్ రీడ్ ఓన్లీ మెమరీ? ఈ కింద వాటిలో ఏ సెమీ కండక్టర్ అని మనకు రీడ్ ఓన్లీ అంటే ROM, దట్ మీన్స్ రోమ్. సో రోమ్ ఏంటిది? ఇట్ ఈస్ ఏ లాజిక్ సర్క్యూట్, ఏ కనెక్టెడ్ లాజిక్ సర్క్యూట్, ఓకేనా. ఇట్స్ ఏ లాజిక్ సర్క్యూట్ బేస్ పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బై ద యూజ్ ఆఫ్ ASCII కోడింగ్, ఓకేనా. ASCII కోడింగ్ ద్వారా మనం కనుక తీసుకున్నట్లయితే ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్ బైనరీ కోడ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ which determines the code for almost all languages of the world and also determine 1 million symbols. What is this new standard called? So ASCII గురించినటువంటి డీటెయిల్ డేటా మొత్తం మనకు అక్కడ చూపించడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యూనికోడ్. సో మనకు స్క్రిప్ట్లు రాసేటప్పుడు మనకు యూనికోడ్ అని, స్క్రిప్ట్ అని, ఓకేనా, కోడ్స్, యూనికోడ్స్ ఇట్లా మనకు ఉండడం జరుగుతుంది. సో మీకు అంత టచ్ లేదనుకుంటా. ఒకవేళ మీరు DTP వర్క్ కనుక చేసి ఉంటే మీకు ఆటోమేటిక్గా ఒక టర్మినాలజీ మొత్తం కూడా అర్థమవుతూనే ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ ఫుల్ ఫామ్ ఆఫ్ EPROM? సో దిస్ క్వశ్చన్ ఈజ్ కమింగ్ ఇన్ ద NTPC 2021. NTPC 2021లో కూడా రావడం జరిగింది. వాట్ ఈజ్ EPROM? సో EPROM మీన్స్ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇది డైరెక్ట్ డెఫినేషన్, డైరెక్ట్ దాని యొక్క ఫుల్ ఫామ్, ఓకేనా.
And next question, which of the following storage device uses permanently installed magnetic disk for data of information storage? ఓకేనా, ఈ కింద వాటిలో మ్యాగ్నెటిక్ డిస్క్లు అనేవి పర్మనెంట్గా ఉంటాయి కదా. సో ఆ యొక్క స్టోరేజ్ డివైస్ ఏంటిదంటే దట్ ఈస్ కాల్డ్ ఫ్లాపీ డిస్క్. ఫ్లాపీ డిస్క్లోనే మనకి ఒక మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది ఉండడం జరుగుతుంది, ఫ్లాపీ డిస్క్స్. సో వాటి యొక్క సైజెస్ కనుక తీసుకుంటే 2.88 MB దాకా ఉంటుంది. ఓకేనా, ఆ యొక్క డిస్క్ యొక్క కెపాసిటీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వర్డ్ షేప్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్? ఈ కింద వాటిలో దీన్ని మనం ఈ యొక్క వర్డ్ షేప్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగించాం. అంటే 8 బిట్ ఉంటుంది. 8 బిట్స్ అంటే 1 బైట్, 2 బైట్స్, 8 బైట్స్. మరి 28 బిట్ అంటే ఎన్ని బైట్ ఫ్రెండ్స్? చెప్పలేం కదా, ఎందుకంటే 8లో పోవట్లేదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది డిఎంఆర్సీలో రావడం జరిగింది 2017లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ మనకు డిజైన్ టూల్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి అంటే C++, జావా, ఒరాకిల్ వీటన్నిటి గురించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎవరైతే NTPC CBT2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇంకా బెస్ట్. ఓకేనా, వాళ్ళకైతే ఇంకా ఎక్కువ స్కోర్ వస్తుంది. గ్రూప్ డి వాళ్ళకైతే బేసిక్ ఐడియా ఉంటుంది కాబట్టి మీ ఎగ్జామ్లో వచ్చినా మీరు అటెంప్ట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆండ్రాయిడ్? సో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేయడానికి ఏం కావాలి? జావా, ఫోర్ట్రాన్, కోబాల్, అడా. ఏది కావాలి ఫ్రెండ్స్? జావా. ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి జావా కావాల్సి ఉంటుంది, జావా స్క్రిప్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? ఈ కింద వాటిలో ఏది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క గ్రూప్ కాదు? అంటే దానికి సంబంధించి అసెంబ్లీ లాంగ్వేజ్, C++, POP3 అండ్ అదేవిధంగా జావా. సో అసెంబ్లీ లాంగ్వేజ్, C++, జావా ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. POP3 మాత్రం కాదు. అదేంటిది? ఒక అప్లికేషన్ లేయర్ ఇంటర్నెట్ స్టాండర్డ్ ప్రోటోకాల్. ఓకేనా, సో ఈమెయిల్ క్లయింట్స్ కోసం అది ఉపయోగపడుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పైథాన్ ఈజ్. సో పైథాన్ అంటే ఏంటిది? సో పైథాన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనుక అయ్యి ఉంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే HR డిపార్ట్మెంట్ మనల్ని ఏమంటారు? మీకు పైథాన్ వచ్చా, లేకపోతే వాటికి సంబంధించినటువంటి అప్డేటెడ్ డేటా ఏంటిదని అడుగుతారు. సో ఇదేంటిదంటే హై లెవెల్ అయినటువంటి అండ్ అదేవిధంగా జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనేది. ఇది ఎప్పుడు రిలీజ్ చేసినట్టు 1991లో రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ అనేవి మనకు పైథాన్ బేస్ పైన రన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఆ యొక్క టర్మినాలజీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనేది రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు డిజైన్ అనమాట, వెబ్ డిజైనింగ్ అవన్నీ కూడా మనకు పైథాన్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూనికోడ్ ప్రొవైడ్. సో యూనికోడ్ అనేది ఏం చేస్తుంది? సో యూనికోడ్ అనేది ఒక స్టాండర్డ్ ప్రొవైడ్ అయ్యే యూనిక్ నెంబర్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్కి ఒక కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఒక నెంబర్ అనేది ఇస్తుంది. సో అది ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా దాన్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ పక్కన మనం ఏదైనా ఎమోజీని ఎంటర్ చేయాలనుకో, సో మనం ఎమోజీని పిక్ చేస్తాం, కానీ అక్కడ ఏమవుతుంది? ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క కోడ్ని బట్టి మనకు అది యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఆ యొక్క ఆల్ లాంగ్వేజెస్ బేస్ పైన ఉండేది ఏ స్పెసిఫిక్ కోడ్ ఫర్ లోగో ఆఫ్ ఆల్ లాంగ్వేజ్. సో దిస్ ఈజ్ మోర్ సాటిస్ఫై దెన్ రిమైనింగ్ 3 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అల్గారిథమ్? సో అల్గారిథమ్ సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు మనం కంప్యూటర్లో వర్క్ చేస్తే మానిటర్ ఏం చేస్తుంది? డిస్ప్లే చేస్తుంది. మీ మొబైల్ కనుక తీసుకుంటే మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి సిస్టానికి మీ యొక్క స్క్రీనే కదా మనకు విజువల్గా. ఆ యొక్క విజువల్ చూపించేదాన్ని ఏమంటారు? ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్, లేకపోతే ఫ్లో చార్ట్, లేదా సూడో కోడ్. సో దట్ ఈస్ కాల్డ్ ఏం డిఫరెన్స్? దాన్ని ఫ్లో చార్ట్ అంటారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో దాన్ని మొత్తాన్ని చూపిస్తుంది అనమాట మన వర్క్ ఎట్లా అయింది ఏంది అన్నది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అదంతా కూడా మనకి దేంట్లో వస్తుంది? డేటా అది టెస్టింగ్ దాంట్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఈ కింద వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు? ఫస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి స్కాలా అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, ఇట్ ఇస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డీబగ్గింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఏదైనా ఎర్రర్ జరిగిందనుకో ఆ యొక్క ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడానికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్లో ప్రాసెస్. సో దట్ ప్రాసెస్ ఈజ్ డీబగ్గింగ్. సో మీరందరూ చూసే ఉంటారు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? డీబగ్గింగ్ అనేది జరుగుతుంది కాబట్టి. సో ఏదైనా ఎర్రర్ ఉన్నట్లయితే దాన్ని ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేసేసి సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత దానికి మనకు పంపించేస్తారు, దాన్ని మనం అప్డేట్ చేసుకుంటాం. ఓకేనా, ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఎర్రర్ ఇన్ ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా డైరెక్ట్ పాయింట్స్. మీరు డీబగ్గింగ్ అంటే డైరెక్ట్ రాసేసుకోండి. ఓకేనా, సాఫ్ట్వేర్లో ప్రోగ్రాంలో ఉన్నటువంటి లోపాన్ని కనుగొనేటటువంటి ప్రక్రియని డీబగ్గింగ్. ఓకేనా, సో ఒకసారి సాఫ్ట్వేర్లో మనకి ఏదైనా ఎర్రర్ ఉన్నట్లయితే మనం వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు దానికి రెక్టిఫై చేసేసుకొని ఆన్సర్ ఇచ్చేస్తారు కదా. తర్వాత అది ఆల్ ఓవర్ ద కస్టమర్స్ అందరు కూడా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా పంపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాజికల్ రిలేషన్ ఆపరేషన్ సి మీన్స్ నాట్ ఈక్వల్ టు? ఓకేనా, ఈ కింద వాటిలో సి మీన్స్ నాట్ ఈక్వల్ టు ఏంటిది? అది
సి డబల్ ఈక్వల్ టు, సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు అనేది, సో నాట్ ఈక్వల్ టు అంటే ఇది సింబలైజ్, ఓకేనా. ఆపరేషన్ సిలో మనకు నాట్ ఈక్వల్ టు అంటే అట్లా మనం దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు, ఓకేనా. సో ఆ విధంగా మనం సింబలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మిషన్ లాంగ్వేజ్. ఈ కింద వాటిలో ఇది మిషన్ లాంగ్వేజ్. C++, జావా, పైథాన్. సో ఈ మూడు కూడా మిషన్ లాంగ్వేజెస్. జావా, C++, పైథాన్ ఇవన్నీ కూడా మిషన్ లాంగ్వేజెస్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్వేజ్ విచ్ ఏ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఇస్. సో కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకునేటటువంటి లాంగ్వేజ్ ఏంటిది, దట్ ఈస్ కాల్డ్ మిషన్ లాంగ్వేజ్. సో కంప్యూటర్ ఏం చేస్తుంది, మిషన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది, ఎందుకంటే దట్ ఈస్ ఏ మిషన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు మనం నెంబర్ సిస్టమ్ అంటే లెక్కలోకి వెళ్ళబోతున్నాం, ఓకేనా. సో దిస్ ఈజ్ ద డేటా రీప్రజెంటేషన్ అండ్ న్యూమరికల్ సిస్టంలోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సో మన యొక్క ఎగ్జామ్లో కూడా దీంట్లోంచి కొన్ని సెగ్మెంట్స్ వస్తాయి. 4 బిట్ ఈక్వల్స్ టు 1024 KB, 1024 TB, 8 బిట్. సో 8 బిట్ అంటే ఒక బైట్ అంటే 2. సో ఇది ఒకటే ఉంది. సో ఆప్షన్ ఏ. సో దట్ మీన్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 4 బిట్ అంటే ఒక నిబుల్, అండ్ అదేవిధంగా కేబీ వచ్చిందనుకో 1000 KB అంటే ఒక ఎంబీతో సమానం, 1000 TB అంటే ఒక పెటాబైట్కి సమానం. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ సైజ్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ. ఈ కింద వాటిలో ఏది లార్జెస్ట్ సైజ్ అంటే కంప్యూటర్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది పెద్దది ఫ్రెండ్స్, పెటాబైట్, యోటాబైట్, టెరాబైట్, గిగాబైట్. సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, గిగాబైట్ కంటే టెరాబైట్ పెద్దది, జీబీ కంటే టీబీ పెద్దది, జీబీ కంటే పీటీ పెద్దది, పీటీ కంటే యూటీ పెద్దది, ఓకేనా. వైబీ అంటారు, వైబీ అంటే 1024 జెటాబైట్. మరి ఒక జెటాబైట్ అంటే 1024 ఎక్సాబైట్. మరి ఒక ఎక్సాబైట్ అంటే 1024 పెటాబైట్. సో పెటాబైట్ కానీ మీకు కింద తెలుసు, పెటాబైట్ కింద మనకి టెరాబైట్ ఉంటుంది, టెరాబైట్ కింద గిగాబైట్, గిగాబైట్ కింద మెగాబైట్, మెగాబైట్ కింద కిలోబైట్, బైట్, అండ్ అదేవిధంగా ఒక నిబుల్ కింద ఒక బిట్ అనేది ఉంటుంది, ఓకేనా. దిస్ ఈజ్ ఏ సీక్వెన్స్. హౌ మెనీ బిట్స్ ఆర్ ఈక్వల్ టు 1 బైట్. సో ఒక బైట్కి ఎన్ని బిట్స్ ఉంటాయి, 8. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1024 బైట్ ఈజ్ ఏ కంప్యూటర్. సో 1024 బైట్లని మనం ఏమని పిలుస్తామంటే 1 KB అని పిలవడం జరుగుతుంది. ఎన్ని గిగాబైట్స్ అయితే ఒక టెరాబైట్ అవుతుంది, ఎన్ని ఫ్రెండ్స్, 1024 గిగాబైట్స్ అయితే ఒక టీబీ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ మెమరీ కెపాసిటీ. ఈ కింద వాటిలో ఏది మెమరీ కెపాసిటీ సంబంధించి ఐడెంటిఫై చేయలేం, ఏంటిది అది, హెచ్బి. ఇలాగ జీబీ, టీబీ, జెడ్బీ డిస్కస్ చేసుకున్నాం. హెచ్బి ఎక్కడ నిన్నమా వినలేదు కదా, డేటా స్టోరేజ్కి జీబీ, 1 GB డేటా, 1 TB, 1 జెటాబైట్, ఓకేనా. మరి హెచ్బి అంటే ఏంటిది అసలు లేదు కదా, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఈ కింద వాటిలో ఏది కరెక్ట్ అంటుండు, 1000 MB క్వశ్చన్ ఇది ఫస్ట్ది కరెక్టే. సో ఇదేమో అవ్వాలి 24 అవ్వాలి. సో ఆప్షన్ ఏనే కరెక్ట్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ సైజ్ ఆఫ్ మెమరీ. మెమరీలో అతి చిన్నది ఏంది, టెరాబైట్ కంటే గిగాబైట్, గిగాబైట్ కంటే మెగాబైట్, మెగాబైట్ కంటే కిలోబైట్ చిన్నది, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎవరైనా నెట్ వాడేటోళ్ళు ఎవరైనా కూడా దీనికి వెంబడి ఆన్సర్ చేసేస్తారు. సో ఇప్పుడు అందరు వాడుతూనే ఉన్నారు కాబట్టి అందరూ ఆన్సర్ చేయగలరు. 1024 GB, 1024 GB, దట్ మీన్స్ 1 TB, ఒక టెరాబైట్, 1 టెరాబైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఆప్షన్స్ విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మెమరీ. కింద వాటిలో ఏది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మెమరీ, ఈబీ, వైబీ, జెడ్బీ, టీబీ. సో ఏది ఫ్రెండ్స్, టీబీఏ అతి చిన్నది, టీబీ పైన ఏముంటుంది, సో టీబీ పైన మనకుండేది జీబీ, ఈబీ తర్వాత వైబీ. సో హైయెస్ట్ వచ్చేసి వైబీ, 1 GB ఈక్వల్స్ టు. సో ఇక్కడ మనకు అప్రాక్సిమేట్ ఇవ్వడం జరిగింది. 1 GB ఈక్వల్స్ టు ఎంత ఫ్రెండ్స్, 1 GB ఈక్వల్స్ టు ఎన్ని బైట్లు, 1 GB ఈక్వల్స్ టు 1000 మెగాబైట్స్. మరి 1 మెగాబైట్ అంటే 1000 కిలోబైట్స్. మరి 1 కిలోబైట్ అంటే 1000 బైట్. 3 3 6 3 9, 3 3 6 3 9. సో ఇది ఉంది కదా, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ కంప్యూటర్ 492 ఆఫ్ బిట్. సో 492 ఆఫ్ బిట్ అనేది ఏంటిది అంటే దట్ ఈజ్ ఏ బైనరీ డిజిట్, పోర్ట్మాన్ 2, దట్ మీన్స్ బైనరీ డిజిట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ కంప్యూటర్ BIT జనరల్లీ నోన్ యాజ్. సో BITని మనం ఏమని పిలుస్తాం, బైనరీ డిజిట్, బిట్ బైనరీ డిజిట్, BIT.
ఫర్ కంప్యూటర్ బైనరీ డిజిట్ దట్ మీన్స్ బిఐటీని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనిట్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ కంప్యూటర్ డేటా స్టోరేజ్? సో కంప్యూటర్లో ఉన్నటువంటి అతి చిన్నది ఏంటిది? సో ఏమవుతుంది ఫ్రెండ్స్, పెంటా అనేది లేదు, పెటా అయి ఉంటుంది. ఇది పెటాబైట్, మెగాబైట్, టెరాబైట్, గిగాబైట్. ఏది చిన్నది? మెగానే. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆడ్ వన్. ఈ కింద వాటిలో ఏది రాంగ్ వన్? ఆప్టికల్ డిస్క్, పెటాబైట్, మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అండ్ అదేవిధంగా సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో మిగిలిన మూడేంటి ఫ్రెండ్స్? మనకి ఒక ఆప్టికల్ డిస్క్, ఇవన్నీ కూడా ఫిజికల్ డివైస్. పెటాబైట్ అనేది ఏంటిది? మనకు అదొక మెమరీ డేటా లిమిట్, అంటే దాన్ని ఒక యూనిట్ లెక్క మనం పరిగణిస్తాం, అంతేగాని అది ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు కదా. ఒక హార్డ్ డిస్క్ ఉంది, విజువల్ కనిపిస్తుంది. పెటాబైట్ విజువల్ కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నుంచి మనం లెక్కలు చేద్దాం. బైనరీ డిజిట్ బేస్ పైన 11111. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? డైరెక్ట్ మన యొక్క మ్యాథ్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? సో ఎన్ని ఉన్నాయి? 11111. సో మొత్తం 5 ఉన్నాయి కదా. సో ఫస్ట్ డిజిట్ 2 power 0, ఇది 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4. సో ఇది ఏంటి? ఇది. సో మొత్తం ఇచ్చేసింది కదా ప్లస్. సో 2 power 4 అంటే 16. సో 16 into 1 16 ప్లస్ 2 cube అంటే 8, 8 ప్లస్ 8 into 1 8, 2 2 జా 4 అండ్ 2 1 జా 2, 2 power 0 అంటే 1. ఈ మొత్తం సమ్ చేసి మనకు 31 వస్తుంది. సో దాన్ని ఎట్లా రాద్దాం? 2 power 5 - 1 రాసుకోవచ్చు కదా. 2 power 5 అంటే 32, 32 - 1 అంటే 31 వస్తుంది కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1111 బైనరీ డిజిట్. ఓకేనా? సో దీన్ని నేను రాసుకోవచ్చు 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. సో మనకి ఇక్కడ 4 వచ్చేసినాయి కాబట్టి ఓకేనా. సో 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 మొత్తం కూడా ఎంత? 6 1 7, 7 8 15. సో 15 నేను రాసుకోవచ్చు. 2 power 4 - 1 రాసుకోవచ్చు కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే ఇవ్వడం జరిగింది కదా, 1111. సో ఏమవుతుంది ఫ్రెండ్స్? 2 power 4 - 1. సో ఓకేనా, ఇలాగనే మనం చేసింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బైట్ గ్రూప్ ఈస్. ఒక బైట్ అంటే ఏంటిది? ఒక బైట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? 8 bits. 8 bits ఉంటే ఒక బైట్. సో ఆ యొక్క గ్రూపులు ఎన్ని ఉంటాయి? 8 bits ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మెమరీ ఆఫ్ దిస్ కంప్యూటర్ ఈజ్ యూజువల్లీ ఎక్స్పోజ్డ్ యాజ్ కిలోబైట్స్ ఆర్ మెగాబైట్స్. ఏ బైట్ ఈజ్ మేడ్ ఆఫ్. సో బైట్ అనేది దేనితో ఏర్పడుతుంది? సో అంత డేటా ఇచ్చి సింపుల్గా మనల్ని అడిగింది ఒక బైట్ అంటే ఏంటిది? ఒక బైట్ అంటే 8 binary digits. 8 binary digits. That means option B is our answer. And next question. సో ఈ యొక్క మోడల్ చూడండి ఫ్రెండ్స్, ద వాల్యూ ఆఫ్ బూలియన్ ఆల్జిబ్రా a ప్లస్ ఏ అప్సాన్ ఏ దట్ ఈక్వల్స్ టు. సో ఏ ప్లస్ ఏ మొత్తం ఇట్లా ఇవ్వడం జరిగింది కదా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇచ్చినట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది, ఎందుకంటే ఆర్ గేట్ ప్రకారంగా. ఓకేనా? సో ఆర్ గేట్ ప్రకారంగా ఏ ప్లస్ ఏ దట్ ఈక్వల్స్ టు ఏనే అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎందుకంటే మనకంతా మన సాఫ్ట్వేర్ సైడ్ పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి మనకు అంత డెప్త్ రాదు. కాకపోతే ఏంటంటే విచ్ అకార్డింగ్ టు బూలియన్ ఆల్జిబ్రా ఇంకా కొన్ని క్వశ్చన్ చేద్దాం, మీకు అర్థమైపోతుంది అది ఎందుకు అట్లా వస్తుందో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డి మోర్గన్ స్టేట్మెంట్ ఆఫ్ థియరీ. సో అకార్డింగ్ టు డి మోర్గన్స్ థియరీ కనుక తీసుకున్నట్లయితే డైరెక్ట్ దాని యొక్క ఫార్ములా. సో అకార్డింగ్ టు దాని యొక్క ఫార్ములా కనుక తీసుకుంటే మనకు తెలిసింది కదా ఫ్రెండ్స్, ఎక్స్ ఇంటూ వై దట్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ వై పవర్. సో అట్లా దీని మొత్తాన్ని విడదీసేసింది అనమాట. అట్లా తీసుకొచ్చేసరికి అది లోపలికి వెళ్ళిపోయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాసే. ఓకేనా? డైరెక్ట్ డిమోర్గాన్స్ ఫార్ములా ఇది. అకార్డింగ్ టు డిమోర్గాన్స్ థియరీ ప్రకారంగా స్టేట్మెంట్ ఇన్ ఏ బూలియన్ ఆల్జిబ్రా బ్రాకెట్ ఆఫ్ 1 + 1 ఇంటూ 0 + 0. సో ఈ యొక్క క్వశ్చన్కి ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో 1 + 1 ఇలాక ఏ ప్లస్ ఏ అయితే ఏనే అయినట్లు ఇక్కడ కూడా అంతే. 1 + 1 = 1, 1 బార్ దట్ ఈక్వల్స్ టు అండ్ అదేవిధంగా 0 బార్. సో 0 బార్ అంటే 0. సో 0 ఇంటూ సంథింగ్ 0. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ డాట్ అంటే ఇంటూ ఏ ప్లస్ ఏ మనం ఇల్లాక ఏం రాసుకున్నాం? ఏనే. 1 + 1 అంటే మళ్ళీ 1 వస్తుంది. 1 బార్ అంటే 1 ఇంటూ ఈ 0 బయటకు వస్తే 0, 1 × 0 0. దట్స్ ఇట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లాజికల్ గేట్స్. నార్ గేట్, అండ్ గేట్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఆర్ గేట్, నండ్ ఇట్లా 4 రకాలైనటువంటి గేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్, ఏ నార్ గేట్ ఈజ్ అన్ ఈక్వివాలెంట్ టు ఎండ్ బబుల్డ్ గేట్. ఓకేనా? దిస్ స్టేట్మెంట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫాలోయింగ్. సో ఈ కింద వాటిలో దేనికి సంబంధించింది?
సో ఇవన్నీ కూడా డైరెక్ట్ మెథడాలజీ ప్రకారంగా వచ్చినటువంటివి. ఓకేనా. సో డైరెక్ట్ ఇవన్నీ మాత్రం జస్ట్ పాయింట్అవుట్ చేసుకోండి. నార్ అంటే ఏంటిది, ఎండ్ అంటే ఏంటిది అన్నది అట్లా ఒకసారి చూసుకుంటే మీకు అయిపోతుంది. ఓకేనా. ఏ నార్ గేట్ ఈజ్ ఈక్వాలెంట్ టు ఎండ్ బబుల్డ్ గేట్. అండ్ అదేవిధంగా ది స్టేట్మెంట్ అనేది దేనికి సంబంధించింది, ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే డి మోర్గాన్స్ మెథడ్. నార్ గేట్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ గేట్, నార్ ఎండ్ గేట్. ఓకేనా. మళ్ళీ మనకు ఎన్ఏఎండి నండ్ గేట్ కూడా ఉంటుంది, ఆర్ గేట్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా. ఇట్లా మొత్తం 4 గేట్లు ఉంటాయి. ఈ రెండింటికి సంబంధించి ఇచ్చిన రిలేషన్ ఎవరు అంటే డి మోర్గాన్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద అవుట్పుట్ ఆఫ్ ఎన్ ఎక్స్క్లూజనరీ నార్ గేట్ ఈజ్ 1 విచ్ ఇన్పుట్ కాంబినేషన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా. ఈ కింద వాటిలో ఏ ఇన్పుట్ కాంబినేషన్ అనేది కరెక్ట్. సో అసలు గేట్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకేనా. ఇది ఏ, ఇది బి. ఓకేనా. ఏబిలోంచి మనకి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనకు అవుట్పుట్ వై వచ్చేస్తుంది. దట్ మీన్స్ ఏ ఇంటూ బి బార్ అంటే మైనస్ ఎట్లు ఉన్నా. సో ఇప్పుడు దీన్ని మనం సాటిస్ఫై చేయాలి అంటే సో ఈ 2 సున్నాలు అయితే ఇక్కడ ఏమొస్తుంది, నార్గేట్ ప్రకారం ఇక్కడ 1 వస్తుంది. సో ఒక నార్గేట్ అనేది 1 అవ్వాలి అంటే ఇక్కడ ఏం కావాలి, 2 సున్నాలు అవ్వాలి. ఒకటి 1 అయినా కూడా మనకు సెట్ అవ్వదు. A1 కానీ B1 కానీ ఏది అవ్వకూడదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ చాలా మటు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గేట్ విల్ బి ద సేమ్ ఫర్ ద ప్యారల్ స్విచ్. ఓకేనా. ప్యారల్ స్విచ్ బేస్ పైన ఉన్నటువంటి గేట్ ఏంటిది అంటే ప్యారల్ స్విచ్ బేస్ పైన ఉండేది ఆర్ గేట్. ఓకేనా. సో ఆర్ గేట్ యొక్క స్ట్రక్చర్ తీసుకుందాం. ఓకేనా. ఇది ఏ ప్లస్ బి అవుతుంది. ఓకేనా. ప్యారల్ బేస్ పైన కాబట్టి సో ఇక్కడ మనకు ఈ యొక్క స్ట్రక్చర్ అది గుర్తుపెట్టుకోండి. సో వై అనేది ఇంపార్టెంట్. ఇందాకనేమో ఏ ఇంటూ బి బార్ వచ్చేసింది, ఇక్కడేమో ఏ ప్లస్ బి. సో ఒకవేళ ఏ 0 బి 0 అయిందనుకో మళ్ళీ దీని బేస్ పైనే అవతల వై అనేది 0 అవుతుంది. ఏ అనేది 0 బి అనేది 1 అయిందనుకో మనకు అవతల 1 వస్తుంది. బి అనేది 0 ఏ అనేది 1 అయిందనుకో మళ్ళీ వై అనేది 1 వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటిదంటే A1 B1 అయినా కూడా ఆప్షన్ మనకు ఫైనల్గా వచ్చేది y = 1 వస్తుంది. ఓకేనా. సో ఇందాక ఏ ప్లస్ దట్ ఈక్వల్స్ టు ఏ అని ఎట్లా రాసుకున్నాం సేమ్ అదే టెక్నాలజీ. అందుకే మోస్ట్లీ మీరు ఇక్కడ ఆర్ అంటే ఏంటిది, అండ్ అంటే ఏంటిది, నండ్ అంటే ఏంటిది అన్నది జస్ట్ అట్లా టచ్ చేయండి. ఎందుకంటే మంచిది ఎగ్జామ్ ముందర ఒకసారి మాత్రం చూసుకోండి ఈ క్లాస్ అనేది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద యూనివర్సల్ గేట్ హూజ్ కాంబినేషన్ కెన్ బి యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద లాజిక్ ఆఫ్ అనదర్ గేట్. సో ఇక్కడ మనకు యూనివర్సల్ గేట్. ఓకేనా. సో యూనివర్సల్ గేట్ అనేది ఏంటిది అంటే నండ్ గేట్. ఓకేనా. సో నండ్ గేట్ అనేది, సో నండ్ గేట్లో ఏమొస్తుంది, నాట్ గేట్ అండ్ అదేవిధంగా యాండ్ గేట్. సో 2 గేట్లు వచ్చేస్తాయి. అయితే మనకు ఒకవేళ నండ్ గేట్ కాకుండా ఇక్కడ ఇంకోటి కూడా ఇవ్వచ్చు, నార్. ఓకేనా. నండ్ గేట్ లేదా నార్ గేట్ ఈ 2 కూడా ఏంటి అంటే నండ్ లేదా నార్ అనేవి యూనివర్సల్ గేట్స్. అండ్ అదేవిధంగా దీంట్లో మనకు నార్లో ఓఆర్ ఉంటుంది, నాట్ ఉంటుంది, అండ్లో యాండ్ ఉంటుంది. ఓకేనా. నాట్ ఉంటుంది. ఈ 2 కూడా ఉంటాయి కాబట్టి అట్లా మనకు కాంబినేషన్ సెట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ ఎన్ఓఆర్ ఇచ్చింది అనుకో ఎన్ఓఆర్ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గేట్ అవుట్పుట్ విల్ బి లో ఈవెన్ ఆఫ్టర్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై. సో 2 ఇన్పుట్లు కూడా హై ఉన్నప్పుడు మనకు 0 వచ్చేది అంటే తక్కువ. అంటే ఇలా స్ట్రక్చర్ చూసేది ఇట్లా, ఇది ఏ ఇన్పుట్, ఇది బి ఇన్పుట్, దీని యొక్క అవుట్పుట్. సో ఇది ఒకటి ఇచ్చేసినాం. మ్యాక్సిమం ఉండేది 0, మనకు ఉండేది 0 1లు, బైనరీలో ఉండేది 0లే 1లు. ఇక్కడ కూడా 1 ఇచ్చేసినాం. 1 ఇచ్చేసినాం అనుకో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, 0 రావాలి. అప్పుడే కదా వీటికంటే తక్కువ ఉండేది. ఇది 1, ఇది 1, ఇది 0. ఇక్కడ 0 అయ్యేది ఏంటిది అంటే దట్ ఈస్ కాల్డ్ నండ్ గేట్. ఇది 1 అయితే 0 అయ్యేది నండ్ గేట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద అవుట్పుట్ ఆఫ్ లాజిక్ గేట్ ఈజ్ 1 ఇఫ్ ఇట్స్ ఆల్ ఇన్పుట్ ఆర్ 0. ఓకేనా. సో దాని యొక్క అన్ని ఇన్పుట్స్ కనుక 0 అయినట్లయితే అవి ఏంటి మనకు అవుట్పుట్ అనేది 1 ఇస్తుంది. సో అవుట్పుట్ 1 ఇచ్చేటటువంటి ఏంటి అంటే మనకు నార్ గేట్ అండ్ XOR. ఓకేనా. XOR గేట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఒక నార్ గేట్ మరియు ఒక XOR గేట్ అనేవి మనకి ఏమిస్తాయి, ఇన్పుట్ అనేది మనకు అవుట్పుట్ అనేది 1 చూపిస్తుంది. ఓకేనా. దాని యొక్క ఇన్పుట్స్ అన్ని కూడా 0 అంటే A0 B0, అవుట్పుట్ మాత్రం 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ నార్ గేట్ ఈజ్ కాల్డ్ ఏ యూనివర్సల్ లాజిక్ గేట్ బికాస్. సో నార్ గేట్ని ఎందుకు యూనివర్సల్ లాజిక్ గేట్ అంటారు, ఎందుకు అంటారు అంటే వితౌట్ ద నీడ్ ఫర్ అనదర్ టైప్ ఆఫ్ గేట్. సో దీనికి ఇంకో గేట్ అవసరం లేకుండానే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇదంతా ఫీడింగ్కి, కంప్యూటర్ యొక్క ఫీడింగ్ సంబంధించి ఇదంతా కూడా ఇన్బిల్ట్ అవుతుంది.
ఆ యొక్క ప్రాసెస్లో కాబట్టి విత్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. A+B కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ బైనరీ ఆల్జిబ్రా. ఓకేనా, బైనరీ ఆల్జిబ్రాలో A+B అనేది ఇంప్లిమెంట్ అవుతుంది కదా. సో అది దేంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ నండ్ గేట్, నార్ గేట్. ఈ రెండు కూడా ఏంటి, యూనివర్సల్ గేట్స్ కాబట్టి నండులో నార్లో ఉపయోగపడతాయి. అంతే, మనకు అక్కడ ఉన్న పాయింట్సే 4-5, మళ్ళీ మనకి ఇప్పటివరకు వినలేదు కాబట్టి మోస్ట్ హార్డ్గా అనిపిస్తుంది అంతే. ఓకేనా, సో ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఏబి అని రెండు ఇచ్చిండుగా, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈజ్ విచ్ గేట్ హ్యాస్ టు బి హై ఫర్ ఆల్ ఇన్పుట్స్ టు గెట్ లో అవుట్పుట్. ఓకేనా, సో దీనికి మనకు ఆల్ ఇన్పుట్స్ అనేవి హై రేంజ్లో ఉంటాయి అండ్ అదేవిధంగా అవుట్పుట్ అనేది లోగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నండ్ గేట్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వైడ్లీ యూజ్డ్ యూనివర్సల్ గేట్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్ కా ఫ్రెండ్స్, ఏంటిది, నార్ అండ్ నండ్. ఓకేనా, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా ఉండే 4-5 క్వశ్చన్లు మళ్ళీ తిప్పి వస్తూనే ఉంటాయి. ఓకేనా, సో ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి క్లాసెస్లో లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఆర్ మోర్ కన్ఫ్యూజింగ్. కాకపోతే మనకు అక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్ చాలా చిన్నది కాబట్టి మీకు ఆల్రెడీ కోర్స్ క్యాండిడేట్స్కి పీడిఎఫ్స్ అనేవి అటాచ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ యొక్క టోటల్ డేటాని అక్కడి నుంచి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్ కామన్ సర్వీసెస్ ఫర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. సో టోటల్ డేటా ఇచ్చేసింది, దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8, విండోస్ 10 ఇదంతా ఏం చేస్తుంది, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ యొక్క సంధానంతో మనకు కావాల్సినటువంటి కామన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో చూజ్ ఆడ్. ఈ కింద వాటిలో ఏది వేరేగా ఉంది, స్పైవేర్, ర్యామ్సమ్వేర్, రూట్ కిట్స్ ఇవన్నీ ఏంటి, వైరస్ 2. సో ఇదేంటిది, యాంటీవైరస్. సో వైరస్కి వ్యతిరేకం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టెంట్ మెసేజింగ్ ఆప్షన్, ఇన్స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్. ఈ కింద వాటిలో ఏది మెసేజ్ చేయడానికి పనికిరాదు, నింబుల్, హ్యాంగ్అవుట్, గూగుల్ క్రోమ్, ఈ బడ్డీ. సో గూగుల్ క్రోమ్లో మీరు ఏమైనా మెసేజ్ చేయగలరా, చేయలేరు కదా. నింబుల్, హ్యాంగ్అవుట్ అండ్ అదేవిధంగా ఈ బడ్డీ ఇవన్నీ కూడా మెసేజెస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అందుకే మనకు గూగుల్ ఇచ్చేటటువంటి అండ్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఇచ్చేటటువంటి కొన్ని ఆప్షన్స్ పైన పట్టుండాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆపరేటింగ్ కంపెనీ డెవలప్ ద మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఇన్ 2007. సో 2007 సంబంధించి ఈ కింద వాటిలో మనకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ని ఆండ్రాయిడ్ని అప్డేట్ చేసిందంటే గూగుల్ కార్పొరేషన్. ఓకేనా, సో గూగుల్ అనేది ఒక ఫీచర్ తీసుకురావడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ ఇన్ 2007లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వైరస్ దట్ ఇన్ఫెక్ట్ ఏ కంప్యూటర్. నాటన్. సో నాటన్ అనేది ఏంటిది, అదొక యాంటీవైరస్. సో మిగిలిన 3 ఏంటి, వైరస్లు. ఓకేనా, మెలిసా, ట్రోజన్, లవ్ గేట్ అనేది ఏంటిది, వైరస్లు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వైరస్, ఆ కింద వాటిలో వైరస్ కాంది అది కంప్యూటర్ హార్డ్ చేయింది నాటన్. సో నాటన్ యాంటీవైరస్. సో నాటన్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ దేర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ కోడ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఫిక్స్ ద ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ ద సేమ్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇన్స్టాలింగ్ చేసిన తర్వాత సేమ్ ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగించినటువంటి సాఫ్ట్వేర్ కోడ్ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్. సో దాని ట్యూటోరియల్ అంటారా, ప్యాచ్ అంటారా, ఎఫ్ఏక్యూ అంటారా, వర్షన్ అంటారా, దట్ ఈస్ కాల్డ్ ప్యాచెస్. ఏదైనా ఎర్రర్ వస్తే మనం ప్యాచెస్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా, అప్డేట్ అయినప్పుడు మనకు ప్యాచెస్ అనేవి కొత్తగా యాడ్ అవుతాయి దాంట్లో. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎ లీనక్స్. లీనక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏంటి, లీనక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏంటి, లీనక్స్ అనేది యాప్. ఇది ఎన్టీపీసీ స్టేజ్ 1 2021 వచ్చింది. సేమ్ క్వశ్చన్, లీనక్స్ ఈజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ కింద వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. యూనిక్స్, లినక్స్, బేర్ మెటల్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే. పాస్కల్. పాస్కల్ అనేది ఏంటి ఫ్రెండ్స్, అదొక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కదా. పాస్కల్ అనేది మనం మెజరింగ్ దాంట్లో ఉపయోగిస్తాం కదా. సో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ప్రెజర్ని కొలవడానికి ఉపయోగిస్తాం కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్ ఓఎస్ ఇస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బై. సో మ్యాక్ ఓఎస్ని కనిపెట్టింది ఎవరు, సో మ్యాక్ ఓఎస్ని డెవలప్ చేసినటువంటిది ఎవరు, యాపిల్. యాపిల్ మ్యాక్ ఓఎస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మనం విండోస్ ఓఎస్ వేసుకుంటాం, విండోస్ 8, విండోస్ 10 అని. సో సేమ్ అట్లనే యాపిల్ ఏం చేసింది, మ్యాక్ ఓఎస్ని తయారు చేసింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మల్టీ టాస్కింగ్ సిస్టమ్ స్పెసిఫికల్లీ రిఫర్స్ టు. సో మల్టీ టాస్కింగ్ సిస్టమ్ దట్ మీన్స్ ఎంటీఎస్ అని దేనికి సంబంధించింది. సో అది ఎంటీఎస్ అనేది మల్టీ టాస్కింగ్ అంటే మోర్ దెన్ 1 ప్రాసెస్. సో ఒకసారి 2 కంటే ఎక్కువ ప్రాసెస్లు చేస్తే దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. ఈ కింద వాటిలో ఇది ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. ఏ బేసిక్, బి బేసిక్, టీ బేసిక్, క్యూ బేసిక్, ఆర్ బేసిక్. సో ఏదవుతుంది ఫ్రెండ్స్, అందులో ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అనేది క్యూ బేసిక్. క్యూ బేసిక్ అంటే క్విక్ బిగినర్స్ అనమాట. సో క్విక్ బిగినర్స్ బేస్ పైన బేసిక్ లెవెల్ ఉంటుంది, దట్ మీన్స్ క్విక్ బేసిక్ అనేది దాని యొక్క అర్థం. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాకాఫీ. సో మ్యాకాఫీ అనేది ఏంటి ఫ్రెండ్స్, అదొక యాంటీవైరస్. మ్యాకాఫీ అనేది కూడా ఒక యాంటీవైరస్. సో
మెకాఫీ ఇట్లా ఉంటుంది. ఓకేనా, మెకాఫీ. సో ఎవరైతే సిస్టమ్స్ రెగ్యులర్గా వాడతారో ఈ యొక్క సెగ్మెంట్ లిమిట్ ఆన్సర్ చేయగలరు. ఓకేనా, కాకపోతే ఎవరికైతే ట్రస్ట్ లేదు వాళ్ళు మాత్రం ప్రాపర్గా ఇవన్నీ కూడా మళ్ళీ రివిజన్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విండోస్ 10. సో వాట్ ఈస్ ఏ విండోస్ 10? సో విండోస్ 10 అంటే ఏంటిది? ఏంటి ఫ్రెండ్స్? బ్రౌజరా, అప్లికేషన్ సాఫ్ట్వేరా, యూటిలిటీయా, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమా? విండోస్ 10 ఇప్పుడేమొచ్చింది? విండోస్ 11. And next question, which of the following is used by a computer to convert a process oriented language program to a machine language? సో హ్యూమన్ ఇచ్చినటువంటి ఫీడింగ్ని కంప్యూటర్లోకి మిషన్ లాంగ్వేజ్ లెక్క మార్చేది ఏంటిది? కంపైలర్. మన కీబోర్డ్ ద్వారా ఇచ్చినటువంటి డేటాని కంప్యూటర్ 10 బైనరీ కోడ్లకు మార్చేది కంపైలర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్ సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్? సో సోర్స్ కోడ్, మనం రాసే సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్ లెక్క రాసేది ఏంటిది అంటే కంపైలర్. దీన్నట్టు దాన్నిట్టు కన్వర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇది CBT2 స్టేజ్ 2లో వచ్చింది ఇది. సో మళ్ళీ కూడా వస్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెర్చ్ ఇంజన్? ఈ కింద వాటిలో సెర్చ్ ఇంజన్ కాదు. యాహూ, బింగ్, గిగా బ్లాస్ట్. సో చాలామంది ఏం పెట్టేస్తారంటే గిగా బ్లాస్ట్ పెట్టేస్తారు, తెలియని వాళ్ళు బింగ్ అని పెట్టేస్తారు. సో యాక్చువల్గా ఏంటిది? ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది? ఇది ఏమన్నా సెర్చ్ ఇంజనా? కాదు కదా. ఇది ఏంటిది? ఈ గుడ్ సెల్లర్, దట్ మీన్స్ ఈ కామర్స్ వెబ్సైట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ గ్రూప్? ఈ కింద వాటిలో ఏది ఆ యొక్క గ్రూప్కి సంబంధించింది కాదు. ఆండ్రాయిడ్, డాస్, అండ్ అదేవిధంగా బడా, అండ్ అదేవిధంగా సింబియాన్. సో ఏంటి ఫ్రెండ్స్? డాస్ అంటే MS DOS బేస్ పైన. సో అదొకటి మాత్రం సపరేట్, మిగిలినది కూడా. సో అవన్నీ కూడా ఒక గ్రూప్కి చెందినవి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ట్రేడ్ మార్క్ ఆఫ్? సో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని దేనికి సంబంధించింది? సో బెల్ ల్యాబొరేటరీ, మోటరోలా. ఒకప్పుడు మోటరోలా కంపెనీ మొబైల్స్ వచ్చాయి, మైక్రోసాఫ్ట్, యాపిల్. సో దీనికి సంబంధించింది బెల్ ల్యాబొరేటరీకి సంబంధించింది యూనిక్స్. ఓకేనా. యూనిక్స్ కంపెనీకి చెందినటువంటిది. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బెల్ ల్యాబొరేటరీకి చెందింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్డ్ ప్రాసెసర్? ఈ కింద వాటిలో ఏది వర్డ్ ప్రాసెసర్ సంబంధించింది కాదు? వర్డ్ ప్రాసెసర్. సో MS ఎక్సెల్. సో వర్డ్ ప్రాసెస్ సంబంధించింది కాదు. ఎక్సెల్ అనేది ఎక్సెల్ షీట్కి సంబంధించింది, వర్డ్కి సంబంధించింది కాదు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మైక్రోసాఫ్ట్దే, MS ఆఫీస్లోని భాగమే. కాకపోతే ఎక్సెల్ అని సపరేట్ కదా, డాక్ కాదు కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యష్మైతి, మ్యావరిక్స్, అండ్ అదేవిధంగా మౌంటైన్ లయన్, స్నో లిపార్డ్, టైగర్ ప్యాంథర్, జాగ్వర్, పూమా, అండ్ అదేవిధంగా చీతా ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ రిఫర్ టు. సో ఇవన్నీ జంతువుల పేర్లు లెక్క కనిపిస్తున్నాయి కదా. సో ఈ యొక్క పేర్లు పెట్టింది దేనికి అంటే మ్యాక్ OS X సన్స్కి. ఓకేనా. మ్యాక్ OS X సన్స్ సంబంధించినటువంటి ఆ యొక్క లోగోస్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా. సో వాటికి సంబంధించినటువంటిది. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఈ కింద వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు? ఏది ఫ్రెండ్స్? OS ఉంది, DOS ఉంది, Windows 7 ఉంది. C++ అనేది ఆపరేటింగ్ సిస్టమా? ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్ సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్? సో సేమ్ క్వశ్చన్ ఇలాగనే వచ్చింది కదా, కంపైలర్. ఓకేనా. సో కంపైలర్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ అప్లైడ్ కంప్యూటింగ్ ఈజ్? సో అప్లైడ్ కంప్యూటింగ్ అనేది ఏంటిది అది? సో అప్లైడ్ కంప్యూటింగ్ దాంట్లో మన మేజర్గా ఉండేది జావా అప్లికేషన్. ఓకేనా, జావా అప్లికేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ఆర్? సో కంపైలర్స్ మరియు ఇంటర్ప్రిటర్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే ఇవన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్స్, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కాదు, సిస్టమ్ సాఫ్ట్వేర్స్. ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫిక్స్డ్. ఓకేనా. కాకపోతే ఇప్పుడు అప్డేటెడ్ అయినటువంటి సాఫ్ట్వేర్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇవన్నీ కూడా మనకు గతంలో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి మళ్ళీ అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు జేఈలో మనకు కొన్ని రిపీట్ అయినాయి. ఈ యొక్క 2014 అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్లో అంటే NTPCలో కూడా సేమ్ అయ్యే క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం జరిగింది కదా. ఓకేనా. ఇన్ ఏ కంప్యూటర్ కంపైలర్. సో కంపైలర్ ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ ట్రాన్స్లేషన్ టు ద అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్లకు మారుస్తుంది. ఆప్షన్ బి అనేది మోర్ సాటిస్ఫై దెన్ రిమైనింగ్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈజ్ అ కంపైలర్? సో కంపైలర్ అంటే ఏంటిది? కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఓకేనా. కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద డివైజెస్ కన్వర్ట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఫ్రమ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్? ఈ కింద వాటిలో ఏది హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేది కంపైలర్. ఓకేనా. అసెంబ్లీ లాంగ్వేజ్ అన్నా హై లెవెల్ లాంగ్వేజ్ అన్నా కూడా దాన్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేది కంపైలర్. అదొక సాఫ్ట్వేర్, అది కన్వర్ట్ చేస్తుంది. అది లేకుంటే మనం మాట్లాడేది కంప్యూటర్కి అర్థం కాదు, కంప్యూటర్ ఇచ్చే ఫీడింగ్ మనకు అర్థం కాదు.
ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ కదా, ఏంటిది? కంపైలర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డాష్ విల్ ఇమీడియట్లీ ట్రాన్స్లేట్ ద కంప్లీట్ ప్రోగ్రామ్ ఆఫ్ కన్వర్టింగ్ ఫ్రమ్ హై లెవెల్ టు మిషన్ లాంగ్వేజ్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఏంటి ఫ్రెండ్స్ దాని యొక్క ఆన్సర్ ఏంటిది? కంపైలర్. ఇదే కదా హై లెవెల్ నుంచి మనకి ఒక మిషన్ లాంగ్వేజ్లోకి మార్చేది. ద ఓవరాల్ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ యూజర్ టు సర్ఫ్ ఇంటర్నెట్. సో ఈ కింద వాటిలో ఏది మనకు ఇంటర్నెట్ని సర్ఫ్ చేసుకోవడానికి ఉపయోగించేది? అంటే ఇంటర్నెట్లో మనం వెతకడానికి కావాల్సింది ఏంది? సెర్చ్ ఇంజన్ కదా. సెర్చ్ ఇంజన్ ఉంటేనే కదా మనం డేటాను చెక్ చేసేది. అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటాయి కదా మనకి ఇంటర్నెట్ వచ్చేది. మల్టీమీడియా అప్లికేషన్ ఉంటాయి కదా మనకు విజువల్స్ కనిపించేది. సో వీటన్నిటికి సంబంధించి మెయిన్ ఎవరు? బ్రౌజర్ మ్యానుఫ్యాక్చర్ వల్ల ఈ మూడు వచ్చేస్తాయి. ఆప్షన్ డి ఈజ్ మోర్ సాటిస్ఫై. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్ ద సాఫ్ట్వేర్ టర్మ్. ఓకేనా, ఈ కింద వాటిలో ఏది సాఫ్ట్వేర్ పదాన్ని ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ ప్రోగ్రామ్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్. ఈ రెండు కూడా. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో రెండింటి గురించి క్లియర్గా ఇస్తుంది సాఫ్ట్వేర్ అనేది. ఓఎస్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అప్లికేషన్ ప్రోగ్రామ్ దాంట్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ process content which is freely accessed over the internet and is open to further use and implement by the user and is generally developed in a collaborative way that is known as. సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం ఒక ఫ్రీ సోర్స్ సాఫ్ట్వేర్స్ అంటారు కదా, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటారు కదా, దాని యొక్క ఫస్ట్ నేమ్ వచ్చేసి అలైన్ సోర్స్ సాఫ్ట్వేర్. దట్ మీన్స్ అలైన్ సోర్స్ ప్రాసెస్ మెటీరియల్. ఓకేనా, మనకి ఏదైనా పీడిఎఫ్ కనిపించింది అనుకోండి ఫ్రీగా, మనం ఏం చేస్తాం? అది ఓపెన్ సోర్స్ లేక మాట్లాడతాం. అది పెయిడ్ చేస్తే అది కాపీరైట్ కంటెంట్ అవుతుంది. సేమ్ అంతే ఇది కూడా. ఎవరైనా మనకి ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఇచ్చారనుకో, అది ఫ్రీ సోర్స్ అనుకో, దట్ ఈస్ అలైడ్ సోర్స్ ప్రాసెస్ మెటీరియల్. ఓకేనా, దాని అభివృద్ధి కూడా మనం చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు కన్వీనియంట్ చేసుకోవచ్చు. ఏ సాఫ్ట్వేర్ యూజర్ ఇంటర్ఫేస్ ఫీచర్స్ దట్ అలౌస్ ద యూజర్ టు వ్యూ ఎనీథింగ్ విత్ ద ఎండ్ రిజల్ట్ వెన్ ద డాక్యుమెంట్ బీయింగ్ ప్రిపేర్డ్. ఓకేనా, సో ఎండ్ రిజల్ట్ గురించి మనం చెక్ చేసుకునేటటువంటి ఇంటర్ఫేస్ అనేది దేంట్లో ఉంటుందంటే WYSIWYG. ఓకేనా, సో ఆ యొక్క టోటల్ డేటా. సో దాని యొక్క మీనింగ్ ఏంటో చెప్తే చూడండి. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్. సో ఏది చూడాలనుకుంటే అదే వస్తుంది. ఆప్షన్ సి. సో ఇవన్నీ కూడా కోడ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఎ మిషన్ లాంగ్వేజ్. సో మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్ కదా. ఈజ్ ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ కంప్యూటర్ అండర్స్టాండ్. సో కంప్యూటర్ అర్థమైంది కాబట్టి మిషన్ లాంగ్వేజ్. అదే మనకు అర్థమైతే హై లెవెల్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ కంప్యూటర్ అసెంబ్లర్. సో అసెంబ్లర్ అంటే ఏంటిది? సో అసెంబ్లర్ ఏం చేస్తుందంటే అసెంబ్లీ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ అసెంబ్లర్ ఇవ్వలేదు, కంపైలర్ ఇచ్చిండు, అయినా కూడా అదే రెండు అదే పనిచేస్తాయి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇన్వెంటెడ్ ద లీనక్స్ సాఫ్ట్వేర్. ఎవరు లీనక్స్ని కనిపెట్టారు? లీనక్స్ని కనిపెట్టింది మైక్రోసాఫ్ట్. ఇలాగ మనకి యూనిక్స్ వచ్చింది కదా, బెల్ లాబొరేటరీస్. సో ఇక్కడ మనకు లీనక్స్ ఇచ్చిండు మైక్రోసాఫ్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ కింద వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు? ఆపరేటింగ్ సిస్టమ్ కాదు ఏంది? ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, లీనక్స్ ఏది ఐఓఎస్. పవర్ పాయింట్ అనేది ఏంటిది? పీపీటీ. పవర్ పాయింట్ ఆపరేటింగ్ సిస్టమా? కాదు కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ఏ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. సో సివిల్ వాళ్ళు ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్ ఏంటిది? ఎంఎస్ ప్రాజెక్ట్. సో ఎంఎస్ ప్రాజెక్ట్ దాంట్లో డిజైనింగ్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి, షెడ్యూలింగ్ ఉంటాయి, అసైనింగ్ ఉంటుంది, అండ్ అదేవిధంగా బడ్జెట్ అనలైజింగ్, ఇవన్నీ కూడా మనకు దాంట్లో ట్రాకింగ్ అని అవన్నీ కూడా దాంట్లో మనకు ఇన్బిల్ట్ అయి రావడం జరుగుతుంది. దట్ మీన్స్ ఎంఎస్ ప్రాజెక్ట్. ఆప్షన్ ఫ్రెండ్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్ ద ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ సెకండరీ మెమరీ టు మెయిన్ మెమరీ. సో సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీలోకి డేటా మార్చేది లింకర్ అనేది మనకు సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీలోకి డేటా యొక్క ఆబ్జెక్ట్ యొక్క ప్రోగ్రామ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ సాఫ్ట్వేర్ కోడ్ ఎర్రర్. సో సాఫ్ట్వేర్ కోడ్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఆ యొక్క ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసేదాన్ని డీబగ్గింగ్ అంటారు. ద ప్రాసెస్ కాల్డ్ డీబగ్గింగ్. సో దీనివల్లనే బగ్స్ ఉంటాయి కదా, బగ్స్ ఉండడం వల్లనే ట్రాకర్స్ దాన్ని ట్రాక్ చేసేసి దాంట్లో హ్యాకర్స్ అటాక్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, బగ్గింగ్. సో బగ్గింగ్ ఫైనలైజ్ చేసేసి మనకు డీబగ్గింగ్ అయిపోతుంది. అండ్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్
DBMS సాఫ్ట్వేర్. ఈ కింద వాటిలో ఏది DBMS సాఫ్ట్వేర్ కాదు. సో DBMS సాఫ్ట్వేర్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాంట్లో లేనిది మనకు కోబాల్, ఒరాకిల్, సీబేస్ అండ్ అదేవిధంగా SQL సర్వర్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకు కోబాల్ అనేది ఉండదు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది? మనం ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్లు అన్నింటిని కూడా దాంట్లో ఉంచుకొని దానికి ఒక కంట్రోలింగ్ చేస్తుంది కదా. ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ దట్ కంట్రోల్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ కంప్యూటర్. సో కంప్యూటర్ యొక్క ఫంక్షనింగ్ అంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తుంది, మనం ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ యొక్క పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, అండ్ అదేవిధంగా మనకు కొన్ని కంట్రోల్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ ఏ అనేది మోర్ సాటిస్ఫై. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ కింద వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు? విండోస్ అవుతుంది, డాస్ అవుతుంది, లినక్స్ అవుతుంది, మరి ఏది కాదు? ఒరాకిల్ ఈజ్ నాట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. మరి ఇంతకు ఒరాకిల్ అంటే ఏంటిది? ఒరాకిల్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సంబంధించింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డేటా ట్రాన్స్మిషన్. సో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ డేటా ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు మనకున్నటువంటి వైర్లెస్ సిగ్నల్స్ కానీ, లేకపోతే ల్యాండ్ కనెక్షన్ కానీ, ల్యాండ్ ఏరియా, లోకల్ ఏరియా నెట్వర్క్ కానీ, సో ఇవన్నీ వీటి కిందకి వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్, వాకీ టాకీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ కమ్యూనికేషన్ ఛానల్. సో వాకీ టాకీస్ అనేవి దేని కిందకి వస్తాయి? ఓకేనా. సో వాకీ టాకీస్ అనేవి ఇవి ఆఫ్ డూప్లెక్స్ ఛానల్స్. సో ఇది మనకు పుష్ టు టాక్ అనేటటువంటి ఫీచర్ కలిగి ఉంటుంది. దెన్ వీ కెన్ ట్రాన్స్మిట్ ద ఇన్ఫర్మేషన్ టు ద అనదర్ పర్సన్. సో దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ డూప్లెక్స్. ఆప్షన్ C is our answer. And next question, an organization has a private network for exclusively used by its employees. సో ఒక ప్రైవేట్ నెట్వర్క్ అనేది కండక్ట్ చేస్తూ దాన్ని వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ కోసం ఇచ్చే దాన్ని ఏమంటారు అంటే దట్ ఈస్ కాల్డ్ ఇంట్రానెట్. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటే ఇంటర్నెట్, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఉంటే ఇంట్రానెట్. సో ఫస్ట్ మనకు నాసా వాళ్ళు ఇచ్చింది ఇంట్రానెట్. ఓకేనా, వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంది. విచ్ నెట్వర్క్ నీడ్ ఏ హబ్ ఫర్ ఫంక్షనింగ్ ఇన్ ఏ నెట్వర్క్ టోపోలజీ. ఓకేనా. సో ఈ కింది వాటిలో హబ్ అని దేన్ని అంటారు? సో హబ్ అంటే మీన్స్ స్టార్ అని అర్థం. హబ్ మీన్స్ స్టార్. సో ఇది మేజర్ దేంట్లో ఉంటుందంటే లోకల్ ఏరియా నెట్వర్క్ బేస్ పైన ఆల్ నోట్స్ ఇండివిజువల్గా మనకు కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో వాటి మొత్తానికి సంబంధించి ఇది ఇన్బిల్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో లాస్ట్ బిఫోర్ ద క్వశ్చన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెట్వర్క్ టోపోలజీస్ హ్యాస్ ద హైయెస్ట్ స్పీడ్. సో ఏ టోపోలజీకి మన హైయెస్ట్ స్పీడ్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనకు 4G 5G 3G 2G 1G ఇట్లా ఉన్నాయి కదా. సో దాంట్లో దేనికి ఎక్కువ నెట్వర్క్ స్పీడ్ అనేది ఉంటుందంటే ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ వీడియో. NTPC CBT 1 సంబంధించినటువంటి మనకి 2016లో వచ్చినటువంటి క్వశ్చన్, ఇన్ విచ్ ఆల్ నోట్స్ వర్క్ ప్లేస్ అండ్ అదర్ డివైజెస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఏ కామన్ సెంట్రల్ కంప్యూటర్ దట్ లోకల్ ఏరియా నెట్వర్క్. డైరెక్ట్ వైర్ ద్వారా కనెక్ట్ అయి ఉంటే దాన్ని ఏమంటారు అంటే స్టార్. ఒకప్పుడు స్టార్ టీవీ కలెక్షన్స్ అని అనేది కదా, అది ఒక మెయిన్ సర్వర్ నుంచి, ఒక DNS సర్వర్ నుంచి ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క నోడ్, ఒక్కొక్క కంప్యూటర్. దిస్ ఈజ్ కాల్డ్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇప్పటిదాకా చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని 1-2 సార్లు చూడండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.